అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక నివేదికపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పైలట్ల పనితీరులో లోపాలు ఉన్నట్లు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రాథమిక నివేదికను అత్యున్నత న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంది. ఈ నివేదికపై ఊహాజనిత కథనాలు దురదృష్టకరమని, అది బాధ్యతారాహిత్యమేనని సుప్రీం పేర్కొంది. ఈ ప్రమాదంపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లపై స్పందన తెలియజేయాలంటూ కేంద్రం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోకు నోటీసులు ఇచ్చింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సుమిత్ర, జూన్ 12వ తేదీన అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్నటువంటి ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అయినటువంటి కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు, సిబ్బందితో పాటు అక్కడ హాస్టల్ మీద ఏదైతే పడిందో అక్కడ కూడా కొంతమంది విద్యార్థులు, మెడికల్ విద్యార్థులు కూడా మరణించారు. అయితే దీనిపైన సేఫ్టీ మ్యాటర్స్ ఫౌండేషన్ అనే ఒక ఎన్జిఓ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. విమానంలోని బ్లాక్ బాక్స్ డేటా ఏదైతే ఫ్లైట్ డేటా, పైలట్లు మాట్లాడినటువంటి వాయిస్ రికార్డింగ్, వాటన్నిటిని కూడా మొత్తంగా బయట పెట్టాలి. దర్యాప్తు స్వతంత్రంగా ఇండిపెండెంట్ సంస్థ చేత దర్యాప్తు జరిపించాలి. డీజీసీఏ, ఏఐఐబి లాంటి ప్రభుత్వ సంస్థలు మాత్రమే దర్యాప్తు చేస్తే ఒకవేళ వాళ్ళ తప్పు ఉంటే వాళ్ళ తప్పుని దాచిపెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మొత్తం సంఘటన పైన దర్యాప్తును ఇండిపెండెంట్ గా జరపాలి అన్నది సేఫ్టీ మ్యాటర్స్ ఫౌండేషన్ పిటిషన్ లోని ప్రధానమైన డిమాండ్. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఐఐబి ఇచ్చినటువంటి ప్రాథమిక నివేదికలో టేక్ ఆఫ్ అయిన తర్వాత ఫ్యూయల్ స్విచ్లు ఆఫ్ అయ్యాయి, దీనివల్ల ఇంజన్లు కూడా ఆఫ్ అయ్యాయి. కాబట్టి ఇది పైలట్ల తప్పిదం అన్నట్టుగా అర్థం వచ్చేలాగా వాళ్ళ యొక్క ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు. అయితే పైలట్లను ముందే తప్పు చేసినట్లుగా చూపించడం, ఈ యొక్క ప్రాథమిక నివేదికలో చూపించడం అన్నది సరికాదు అని సుప్రీంకోర్టు ఈ రోజు వ్యాఖ్యానించింది. పూర్తి విచారణ పూర్తి కాకుండానే పూర్తయ్యేలోపే ఇలా పైలట్లు తప్పు అని చెప్పడం బాధ్యత రాహిత్యం అనేది సుప్రీంకోర్టు ఈ రోజు చెప్పినటువంటి ప్రధానమైన వ్యాఖ్యలు. అదేవిధంగా అసంపూర్ణంగా ఈ యొక్క సమాచారం బయటికి లీక్ అవటం కూడా తప్పు అని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. పూర్తి నిజాలు బయటికి రాకముందే మీడియాలో కొంత సమాచారం రావటం వల్ల ప్రజల్లో గందరగోళం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన స్వతంత్ర దర్యాప్తు డిమాండ్ చేస్తూ ఏదైతే పిటిషన్ వేశారో దానిపైన కేంద్ర ప్రభుత్వం యొక్క సమాధానం ఏంటి, కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి ఏంటో చెప్పాలి అంటూ సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ నివేదికలో పైలట్లు తప్పు చేశారన్న అంశం పైన సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ముందుగా అంటే నిజాలు బయటకు రాకుండా ఈ విధంగా అర్ధ సత్యాలతో ఈ నివేదికలు ఇవ్వటం భావ్యం కాదు అన్నది కూడా సుప్రీంకోర్టు తన అభిప్రాయం వెల్లడించింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.